రవికుమార్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే రవికుమార్ గారు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎలా ఉందనుకుంటున్నారు మీరు? అంటే నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నటువంటి మీడియా జర్నలిస్టులపై కూడా వాళ్ళు పోలీసులు అతి దారుణంగా ప్రవర్తిస్తా ఉన్నారు. అది ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానలిస్టులకి అందరికి నమస్తే అండి. ఇప్పుడు నిన్న జరిగినటువంటి దాడి చాలా హేనీయమైన దాడి, చాలా ఘోరం. ఇది మీడియాని అణచివేయాలని చూసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటుందో అర్థం కాని విషయం. మీడియా ప్రతినిధులని ఇంత దారుణంగా ఈడ్చుకెళ్లుతూ వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఆ పెట్రోలింగ్ వ్యాన్ లో ఇట్లా తోసేస్తూ కనీసం గాయాలవుతాయని కూడా తెలియకుండా, కనీసం మర్యాద పాటించకుండా, జర్నలిస్టుల పట్ల కనీసమైనటువంటి గౌరవాన్ని పాటించకుండా ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును చాలా బాధ అనిపించింది నాకు నిన్న చూస్తే. చరణ్ నిన్న గాయాల పాలయ్యాడు. పాపం నేను ఫోన్ లో మాట్లాడాను చరణ్ తో. తను అసలు చాలా చాలా బాధపడుతున్నాడు. అసలు నేను మీడియా కవర్ చేయడానికి వెళ్ళానన్నా, నేను జస్ట్ నా పని నేను చేసుకున్నాను, నా డ్యూటీ నేను చేస్తున్నాను, పోలీసు వాళ్ళు కనీస గౌరవం లేకుండా, కనీస మర్యాద లేకుండా నన్ను ఈడ్చుకుంటూ వెళ్లారు అని చెప్పేసి చాలా బాధపడ్డాడు. అంతేకాదు, మీకు తెలుసో తెలీదో, అంతకంటే ముందు రోజు విద్యాసాగర్ అని ఒక రిపోర్టర్ పైన అట్లనే చేసాడు. అదేవిధంగా మహిపాల్ని, కాలోజీ మహిపాల్ని కూడా అట్లనే అరెస్ట్ చేశాడు. అన్ని ఛానల్, ఈ ఛానల్ ఆ ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఏది చూడట్లేదు. ఏ జర్నలిస్ట్ కనిపించినా ఆ జర్నలిస్ట్ పట్ల ఇదే విధంగా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. నిన్న ప్రవర్తించిన తీరైతే చాలా ఘోరం. ఈడ్చుకుంటూ వెళ్లి ఆ పోలీస్ జీప్ లో వేసి పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లి చాలా దారుణంగా ప్రవర్తించారు. మీ యొక్క కాంగ్రెస్ పార్టీ, మరి కత్తి వెంకటస్వామి ఉన్నాడు, మరి ఏంటో కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటో మరి ఆయనే ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఇదేనా మీ విధానము? ఇదే విధంగానే మీరు చేయాల్సినటువంటి పాలన? ఇదే విధంగానే మీరు జర్నలిస్టుల పట్ల మీరు వ్యవహరించే తీరు? ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వాలా. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, విద్యార్థులు కోరుతున్నటువంటి ఈ యొక్క డిమాండ్ ఏదైతే ఉందో కేవలం వాయిదా వేయమంటున్నారు. మిగతా పరీక్షలు కూడా ఉన్నాయి, టెట్ కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు కావచ్చు, ఇవన్నీ ఒకేసారి వచ్చినాయి కాబట్టి మాకు కొంచెం సమయం కావాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. దాన్ని వీళ్ళేం చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ కొన్ని కోచింగ్ సెంటర్లలో నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని రోజులు వాయిదా వేస్తే మళ్ళీ కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు, కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు ఈ కోచింగ్ సెంటర్ల పేరుతో అని చెప్పి ఇంకోసారి ఏం చేస్తున్నారు, ఈ రాజకీయ నాయకులు కావాలని టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ విద్యార్థి సంఘాలు, టీఆర్ఎస్ విద్యార్థి సంఘాలు కావాలని విద్యార్థులను రెచ్చగొట్టి ఈ యొక్క చలిమంటలు కాసుకోవాలనే ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఇంకో రకమైన ఆరోపణ చేస్తున్నారు. అంతెందుకండి, మరి మాకెందుకు అవకాశం ఇస్తున్నారు? మీరు అపోజిషన్ పార్టీస్ కి ఎందుకు అవకాశం ఇస్తున్నారు? మీరు వెళ్ళి మాట్లాడండి, ముఖ్యమంత్రి గారు పిలిపించుకొని మాట్లాడండి, విద్యార్థులు, ఈ నిరుద్యోగులందరినీ పిలిపించుకొని మాట్లాడండి. మీరన్నా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరన్నా మాట్లాడండి, ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకోండి. ఇప్పుడు మేమేమి దాన్ని, ఇప్పుడు ఆ విద్యార్థుల యొక్క ఆందోళనని మేమేదో క్యాష్ చేసుకోవాలని, దాంట్లో మేమేదో క్రెడిట్ పొందాలని చెప్పేసి మాకు అటువంటి ఆలోచన ఏం లేదు, మాకు అటువంటి నీచమైన కోరికలు ఏం లేవు. మా డిమాండ్ అలా ఒకటే, మా కోరికల్లో ఒకటే, వాళ్ళ యొక్క డిమాండ్లు మీరు వినాలి, వాళ్ళ యొక్క బాధని మీరు అర్థం చేసుకోవాలి, కూర్చోండి, మాట్లాడండి. మీరు పక్క రాష్ట్రం సీఎంతో పిలిపించుకొని మాట్లాడతారు, పక్క రాష్ట్రం సీఎంతో అనేక అంశాలపైన మీరు గంటలు చర్చలు చేస్తారు. మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల అంత టైం ఇవ్వలేరా? అంత పని చేయలేరా? మీరు రాజకీయాలు చేస్తారు, పక్క పార్టీల ఎమ్మెల్యేలను ఉంటారు, పక్క పార్టీల ఎమ్మెల్సీలను కలుపుకుంటారు. కనీసం ఒక గంట సేపు సమయం కేటాయించలేరండి? పొద్దు నుంచి సాయంత్రం వరకు సచివాలయంలోనే కూర్చొని ఉంటున్నారు కదా. ఈ రోజు మీ షెడ్యూల్ మొత్తం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి షెడ్యూల్ మొత్తం కూడా సచివాలయంలోనే ఉంది. ఒక గంట స్పెండ్ చేయండి. హైదరాబాద్ లోనే ఉంటున్నారు కదా, వేరే ఎక్కడ డిస్టిక్ పోయేది లేదు, ఢిల్లీకి పోయేది లేదు. ఏం చేస్తున్నారు? ఒక గంట సేపు పిలిపించుకొని మాట్లాడితే అసలు ఏం బాధ ఏంటి మాకు అర్థం కావట్లేదు. అంటే మేము రాజకీయాలు చేయాలనుకుంటే మేము కూడా ఆందోళనలు తీసుకొని, మేము కూడా విద్యార్థుల పట్ల, విద్యార్థుల యొక్క డిమాండ్ల పట్ల సానుకూలంగా మేము కూడా ఒక కాల్ ఇచ్చేసి మేము కూడా ధర్నాలు, దీక్షలు చేసే పరిస్థితి చేస్తే దాన్ని మీరు రాజకీయాలు చేస్తున్నారు అనాల. అంతకంటే ముందే మీరు ఈ ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక డైలాగ్స్ మీరు మాట్లాడుకోలేరండి? ఒక చర్చ చేయలేరండి విద్యార్థులతో? అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామా? అంత నిరంకుశమైన